అమరావతి మంగళగిరి రాష్ట్ర ఫారెస్ట్ కార్యాలయం అరణ్య భవనం వద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల ఆందోళన. తమకు అనేక సంవత్సరాల నుండి సరైన భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సార్లు తమ ఇబ్బందులను ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో నేడు రాష్ట్ర కార్యాలయం వద్ద తమ ఆవేదన తెలియజేస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆగ్రహం. తమ ప్రాణాలను పరంగా పెట్టి అడవుల్లో ఉద్యోగం చేస్తున్నా తమకు రక్షణ కావాలి. తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కారం చేయాలని అనేక మార్లు తమ ఇబ్బందులను వినతి పత్రాలు అందజేసినా తమను పట్టించుకున్న నాదుడే లేడని వాపోయారు. తమ వద్ద ఉన్న వాహనాలు సైతం తుప్పుపట్టి ఉన్నాయని, ఆయుధాలు అదే స్థితిలో ఉన్నాయని తమను పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు. తక్షణమే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఉన్నత అధికారులు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్నాము కానీ ఎటువంటి మాకు ఉద్యోగ భద్రత లేదు. దయచేసి మాకు ఒకటే కోరుకుంటాం. మేము అడవిలో పోయి ఆ రాత్రి పగులు కష్టపడి మా ఇంటికి వచ్చినా వెంటనే పోతున్నాము. కానీ చాలా మంది మా డిపార్ట్మెంట్ చాలా మందిని కోల్పోతున్నాము. వాళ్ళు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. ఎందుకంటే మాకు చాలా జీతం, ప్రొటెక్షన్ ఆఫీసర్ 10,500, డ్రైవర్ 16,000 ఇస్తున్నారు. ఈ జీతంతో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎలా బతకాలంటున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మాకు 2 నెలలకి 3 నెలలకి ఇవ్వడం, మళ్ళా మేము రోడ్డు ఎక్కడం, రావడం, మళ్ళీ ఇవ్వడం, ఇలా జరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసుకుని మరీ వచ్చాము. ఎట్టయినా మాకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని పోయి ఆయన మాకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మా పరిస్థితి, మేము అడవులు ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియంది కాదు, మీరు చూడండి కాదు. దయచేసి మేము ఒకటే కోరుకున్నాం, అయ్యా మేము మా కష్టాన్ని గుర్తించి మా జీతాన్ని పెంచి మా ఉద్యోగ భద్రత ఇప్పించండి. మీరు ఏ విధంగా చేసినా మాకు పర్లేదు, ఉద్యోగ భద్రత. మేము పోయినా మా భార్య బిడ్డలు బాగుండేలా చూడండి. ఎందుకంటే వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం మేము కష్టపడి మేము చచ్చిపోతుంటే వాళ్ళని కూడా రోడ్లు వేస్తున్నాము. ఆ రోడ్లో మా భార్య పిల్లకాయలను కూడా మేము రోడ్లు వేయాలనుకోవట్లేదు. కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసే మేము మేలు ఎంత చేస్తున్నామో అది ఒకసారి చూసి మీ దృష్టిలో కొంచెం చూసుకొని మమ్మల్ని కొంచెం మీ దృష్టిలో పెట్టుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించి నెల జీతాలు ఇప్పించేటట్టుగా కోరడమైంది. ఈ రోజు రావడం జరిగిందండి. అయితే మాకు గత 5 సంవత్సరాలుగా జీతాలు పెంపులేదండి. అదే విధంగా ప్రతి నెల కూడా మాకు జీతాలు జమ చేయట్లేదండి. ఈ జీతాలు జమ చేయక మేము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామండి. అదే విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సంజీవని ఇన్సూరెన్స్ పథకం కూడా మాకు కూడా వర్తింపజేయమని కోరుతున్నాం మేము. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ఉద్యోగులకి సరైన గుర్తు రావట్లేదండి. అదే విధంగా ప్రభుత్వ వాహనాలకి ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద ఉన్నారండి. దానివల్ల మా డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏం జరిగినా సరే డ్రైవర్ ఉద్యోగాలు తీసేస్తున్నారండి. అలా కాకుండా ప్రతి వాహనాలకు కూడా గవర్నమెంట్ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయాల్సిన కోరుతున్నామండి. అదేవిధంగా కొన్ని వాహనాలకు రికార్డు లేకుండా కూడా తిప్పుతున్నారండి. ఇది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇటువంటిది లేకుండా రోడ్ల మీద రికార్డు లేని తిప్పకుండా చర్యలు తీసుకుందాం పవన్ కళ్యాణ్ కోరుతున్నామండి. అదేవిధంగా శ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటంటే మాకు ప్రతి నెల కూడా జీతాలు 1వ తారీఖు జమ విధంగా తీసుకుంటూ, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు జీతాలు పెరిగే విధంగా SSR ప్రకారం జీతాలు ఇప్పించే విధంగా చేయాల్సిన కోరిక అందిస్తున్నామండి. నమస్కారం, నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, AITC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 200 మంది పైబడి ఈ మంగళగిరికి వచ్చి ఇక్కడ 400 మందికి రాష్ట్రంలోనే మొత్తం వీళ్ళంతా 2000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా సమస్యలతో సతమతమైతా అనేక రోజుల నుంచి ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇలా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడం. ఈరోజు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం అంటే ఏదైతే ఉందో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను సంరక్షణ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. డ్రైవర్లు కానీ, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, ఇతర సిబ్బంది కూడా అంతా కూడా వీళ్ళు మరి అడవులలో ఎలుగుబంట్లు, తర్వాత అనేక వన్య మృగాలు, తర్వాత భయంకరమైనటువంటి మృగాల మధ్య కూడా మరి డ్యూటీలు చేస్తున్నారు. వీళ్ళు ప్రయాణించే వాహనాలన్నీ కూడా తుప్పుబట్టి మరి షెడ్యూల్ వేయాల్సినటువంటి వాహనాలు కూడా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ముఖ్యంగా నెల జీతం ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఎట్లా 4 నెలలకు 3 నెలలకు జీతాలు వేయడం వల్ల ఇలా భార్య పిల్లలు వీళ్ళు ఎట్లా బతకాలా? ఈరోజు పిల్లలు చదివించుకోవాలన్నా, ఇంటి అద్దెలు కట్టాలన్నా, లేకపోతే ఏలాంటి సరుకులు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా మరి ఎవరు అప్పులు లేరు కదా. మరి సప్పో చేసి మరి ఇలా చుట్టూ తిరుగుతుంటే ఇల్లు పట్టించుకోవాలా. కాబట్టి గవర్నమెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద వెంటనే స్పందించి ఇలా సమస్యలు పరిష్కారం చేయాలా. ముఖ్యంగా ఇళ్లకు మరి ఉద్యోగ భద్రత కల్పించాలా. ఈరోజు కాంట్రాక్టర్లు కొంతమంది ఇలా వచ్చేటువంటి వేతనంలో కూడా దండుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి థర్డ్ పార్టీని తీసేయాలా. ఇలా ఉండేటువంటి 3 కేటగిరీలలో
వేతనాలు పెంపుదల చేయాలా, అదే విధంగా వీళ్ళకు మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలా, ముఖ్యంగా సంజీవిని ఇన్సూరెన్స్ పథకం వీళ్ళందరికీ కూడా అమలు చేయాలా. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. మేము కూడా వీళ్ళు కూడా ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళకు అండగా దండగా ఏఐటీసీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ఇళ్ల పక్షాన మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఇలా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ సపోర్ట్ చేస్తూ మేము వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి.